హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనేట్ తెలుగు స్టోరీ సిరీస్. ఎపిసోడ్ 3 విజయం ఎవరిది. స్టాంటన్ ఇన్స్టిట్యూట్లో పట్టభద్రుల వేడుక ఘనంగా జరిగింది. అందరు పీటర్ కీటింగ్ గురించే మాట్లాడుతున్నారు. అతని ప్రాజెక్ట్కి ప్రశంసలు, అతని ప్రతిభకు అభినందనలు, అతని భవిష్యత్తుకి శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గై ఫ్రాంకెన్ అతనికి ఉద్యోగం ఆఫర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పీటర్ కళ్ళ ముందు ఒకే దృశ్యం కనిపిస్తుంది. తన పేరు, తన విజయం, తన భవిష్యత్తు. ఆ రాత్రి జరిగిన విందులో పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్లు ప్రసంగించారు. యువతే అమెరికా ఆర్కిటెక్చర్ భవిష్యత్తు అని వాళ్ళు చెప్పిన ప్రతిసారి పీటర్ మనసులో ఒకే ఆలోచన, వాళ్ళు చెప్పేది నా గురించే. అతడు భవిష్యత్తులో తనను గొప్ప వ్యక్తిగా ఊహించుకున్నాడు, అందరికంటే ముందుండే వ్యక్తిగా. కానీ అకస్మాత్తుగా ఒక పేరు అతని మనసులో మెరిసింది, ఓమ్వర్డ్ రోర్క్. ఉదయం కాలేజీ నుండి బయటకు పంపించబడిన అదే రోర్క్. ఆ విషయం గుర్తొచ్చినప్పుడు పీటర్ మనసులో ఒక విచిత్రమైన ఆనందం కలిగింది. అతను తనను తాను మందలించుకున్నాడు, అలా అనుకోవడం తప్పు అని. కానీ లోపల మాత్రం ఉపశమనం. ఎందుకంటే ఒకప్పుడు రోర్క్ తనకు ప్రమాదకరమైన ప్రత్యర్థి అనిపించేవాడు. ఇప్పుడు కాదు. పీటర్కు ఒక విషయం బాగా తెలుసు. తనకు సమస్య వచ్చినప్పుడల్లా దాన్ని పరిష్కరించిన వ్యక్తి రోర్క్. డిజైన్లో చిక్కు వచ్చినప్పుడు సమాధానం చెప్పిన వ్యక్తి రోర్క్. కానీ ఇప్పుడు రోర్క్ బయటకు పంపించబడ్డాడు. పీటర్ విజేతగా నిలిచాడు. అందుకే అతని హృదయంలో కొద్దిగా జాలి, మరింతగా సంతోషం రెండు కలిసి ఉన్నాయి. ఆ రాత్రి ఇంటికి వెళ్తూ పీటర్ తన తల్లి గురించి ఆలోచించాడు. లూయిసా కీటింగ్ తన కొడుకుని విజయవంతుని చేయడానికి ఎన్నో కష్టాలు పడిన మహిళ. ఒకప్పుడు పీటర్ చిత్రకారుడు కావాలనుకున్నాడు. కానీ అతని తల్లి చెప్పింది, ఆర్కిటెక్చర్ గౌరవప్రదమైన వృత్తి, అందులో గొప్ప వాళ్ళను కలుసుకోవచ్చు. అలా అతని జీవితం దిశ మారిపోయింది. ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందు మెట్లపై ఒక వ్యక్తి కూర్చున్నాడు. చీకట్లో కూడా కనిపించే ఆ నారింజ రంగు జుట్టు. అతడే ఓమ్వర్డ్ రోర్క్. అభినందనలు పీటర్ అన్నాడు రోర్క్. ఆ రోజు మొత్తం విన్న అభినందనలో ఇదే పీటర్కి ఎక్కువ ఆనందం ఇచ్చింది. ఎందుకో అతనికే తెలియదు. కొద్దిసేపు ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. చివరకు పీటర్ తన మనసులో ఉన్న సందేశం చెప్పాడు. అతనికి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి ప్యారిస్లో చదివే ప్రతిష్టాత్మక స్కాలర్షిప్, మరొకటి గై ఫ్రాంకెన్ కార్యాలయంలో ఉద్యోగం. ఏది ఎంచుకోవాలి అని అడిగాడు. రోర్క్ కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత నవ్వాడు. నువ్వు ఇప్పటికే ఒక తప్పు చేశావు అన్నాడు. పీటర్ ఆశ్చర్యపోయాడు. ఏమిటది? ఇతరుల్ని అడగడం. నువ్వు ఏం కోరుకుంటున్నావో నీకే తెలియాలి. నీ జీవితాన్ని ఇతరులు నిర్ణయించలేరు అన్నాడు రోర్క్. ఆ మాటలు పీటర్ని కాసేపు ఆలోచింపజేశాయి. ఎందుకంటే రోర్క్ ఎప్పుడూ తన నిర్ణయాలు తనే తీసుకుంటాడు. అప్పుడు మిసెస్ కీటింగ్ వచ్చి వారి సంభాషణను అడ్డుపడింది. కొద్ది నిమిషాల్లోనే ఆమె మాటలతో పీటర్ మళ్ళీ గందరగోళంలో పడ్డాడు. కానీ చివరకు గై ఫ్రాంకెన్ ఉద్యోగం తీసుకోవాలని నిర్ణయం వైపు మొగ్గు చూపాడు. తర్వాత పీటర్ రోర్క్ని అడిగాడు, నువ్వేం చేయబోతున్నావు? రోర్క్ సమాధానం చాలా సరళంగా ఉంది. న్యూయార్క్ వెళ్తాను. ఆర్కిటెక్ట్ ఉద్యోగానికా? అవును. ఎవరి దగ్గర అని అడిగాడు పీటర్. రోర్క్ చెప్పిన పేరు విని అతను షాక్ అయ్యాడు. హెన్రీ కామెరన్. ఒకప్పుడు గొప్ప ఆర్కిటెక్ట్, ఇప్పుడు దాదాపు అందరూ మర్చిపోయిన వ్యక్తి. అతని దగ్గర భవిష్యత్తు ఏముంటుంది అని పీటర్ అడిగాడు. రోర్క్ ప్రశాంతంగా అన్నాడు, ఎక్కువేమీ కాదు, కానీ నిర్మించడం నేర్చుకుంటాను. ఆ రాత్రి ఇద్దరు తమ తమ దారులు ఎంచుకున్నారు. ఒకరు ప్రపంచం మెచ్చిన దారిని, మరొకరు తన హృదయం చెప్పిన దారిని. కానీ నిజమైన విజయం ఎవరిది? అది ఇంకా ఎవరికీ తెలియదు. ఒకరు పేరు కోసం పరిగెత్తుతున్నారు, మరొకరు తన కళ కోసం. ఈ ఇద్దరిలో చరిత్ర ఎవరిని గుర్తుంచుకుంటుంది? మళ్ళీ రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.